ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 1,63,00,000 లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంతమందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేయగా వీరిలో 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ప్రశాంత్ మరో నిందితుడు న్యూజిలాండ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఏఈఈ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత 13 మందికి, డిఏఓ పేపర్ 8 మందికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 4కి చేరినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన 4లో టీఎస్పీఎస్సీలో పనిచేసే 3 ఉద్యోగులు ఉండగా మరో వ్యక్తి బయటవాడని తేల్చినట్లు వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన డిఈ రమేష్ సహకారంతో ఏఈఈ డిఓఓ పరీక్షల్లో కాపీని పాల్పడిన 3ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడైంది. డిఈ రమేష్ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంతమందికి విక్రయించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్లో. ఎస్ ప్రవీణ్, చెప్పండి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీలో అయితే ఈ కేసు 49 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు అయితే ఛార్జిషీట్ దాఖలు చేశారు. అన్నట్టుగానే గత వారంలోనే ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు అయితే భావించినప్పటికీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ అధికారులే తెలపడం జరిగింది. అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టులో అయితే ఛార్జిషీట్ దాఖలు చేశారనే చెప్పాలి. 37 మంది పైన ఛార్జిషీట్ దాఖలు చేశారు. అవి దాఖలు చేసిన తర్వాత గ్రూప్ 1 డిఏఓ పేపరు, ఏఈ పేపరు, ఏఈఈ పరీక్ష పేపర్ మొత్తం 3 పేపర్లను కూడా ఈ దాంట్లో భాగమైనటువంటి వాళ్ళు 3 పేపర్లను కూడా లీక్ చేసినట్టు ఆ యొక్క సిట్ అధికారులు అయితే తేల్చారు. అదేవిధంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో కంప్యూటర్ నుండి పేపర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్లు మొత్తం కూడా కాన్ఫిడెన్షియల్ విభాగం అని టీఎస్పీఎస్సీ కేంద్రంగా దాంట్లో అక్కడ మాత్రమే వాళ్ళ దగ్గర మాత్రమే ఆ డేటా ఉంటుంది కాబట్టి ఆ యొక్క కంప్యూటర్ నుండి ఫస్ట్ గా బయటకు వెళ్ళిందని దాంట్లో మెయిన్ నిందితులుగా ఉన్నటువంటి A1 నిందితులుగా ప్రవీణ్ అండ్ A2 నిందితులుగా రాజశేఖర్, A3 నిందితులుగా రేణుక, A4 నిందితులుగా దాఖ్యాన వీళ్ళని 4 కూడా మెయిన్ రోల్ గా చూపిస్తూ సిట్ అధికారులు అయితే చేసేమాట. అయితే రాజశేఖర్ నుండి ఆ పేపర్ ఈ యొక్క ప్రవీణ్ నుండి రాజశేఖర్ నుండి పెన్ డ్రైవ్ లో నుండి పేపర్ బయటకు వచ్చిన విషయాన్ని అయితే సిట్ అధికారులు చెప్పారు. ఆ యొక్క రేణుక పేపర్ అందిన తర్వాత రేణుక కొంతమందికి పేపర్ విక్రయించడం జరిగింది. విక్రయించిన తర్వాత వాళ్ళందరినీ కూడా గండేరు మండలానికి చెందిన 9 మందిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పాలి. అరెస్ట్ చేసిన పిమ్మట డి రమేష్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా వరంగల్ డిగా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి డి రమేష్ అరెస్ట్ చేసిన తర్వాత భారీ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్పాలి. ఆర్థిక లావాదేవీలు కూడా 1,60,00,000కు పైగా నగదు కూడా సిట్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా డి రమేష్ అయినటువంటి వ్యక్తి పేపర్
పేపర్లను ఎగ్జామ్ సెంటర్లకి పేపర్లను ఎగ్జామ్ పేపర్ ఇచ్చినటువంటి 5 నిమిషాలకే పేపర్ మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. బయటికి రావడంతోనే ఈయన ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఆ యొక్క పేపర్ మొత్తం లీక్ చేయడం జరిగింది. ఆ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈయన ChatGPT అనే ఆప్షన్ ద్వారా, వెబ్ ఆప్షన్ ద్వారా ఈయన ఆన్సర్లను కూడా వాళ్ళకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే రమేష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు. 37 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఇక రమేష్ ఇస్తున్నటువంటి ఆధారంగా మరికొంతమంది అరెస్టులు కూడా ఉండబోతున్నాయి. అందు గురించి దాన్ని ఛార్జ్షీట్ గా కూడా దాఖలు చేస్తారు. అంటే ఇప్పటి వరకు దాఖలు చేసినటువంటి వాళ్ళు 37 మంది ఉన్నారు. ఇప్పుడు రమేష్ ఒకవేళ ఎంతమంది పేర్లు చెప్తే వాళ్ళని అడిషనల్ గా ఛార్జ్షీట్ లో దాఖలు చేసి కేసులో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.